కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలన్నీ కేసీఆర్ అప్పయ్యే పనికి రెడీగా ఉన్నాడు. మ్యాక్సిమం ఆగస్టులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కేటీఆర్కి ఇవ్వబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ ఈ ఆగస్టులో. తర్వాత ఆగస్టు 3వ వారం నుండి అంటే ఆగస్టులోనే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో కేటీఆర్ పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. ఈ పాదయాత్ర కూడా కేటీఆర్తో చెప్పినట్టే చేయమని చెప్పి పాదయాత్ర చేయాలి, నియోజకవర్గాలకు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, గ్రామాలకు పోవాలి, మండలాలకు పోవాలి, నువ్వేందో వాళ్ళకి చెప్పాలి, నిన్ను నువ్వు ఇంటర్వ్యూ చేసుకో అని చెప్పి కేటీఆర్తో చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ ముఖం మీదనే చాలామంది ఓట్లు వేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ముఖం చూసి, కేసీఆర్ చేసినటువంటి అద్భుతాలు చూసి, గొప్ప పనులు చూసే ఇప్పుడు చాలామంది జనాలు ఓట్లు వేస్తారు. ఇప్పుడు కేసీఆర్ పైన పాజిటివ్నెస్సే ఉంటుంది కాబట్టి మరి కేసీఆర్ ముఖం చూసే ఓట్లు వేసిన తర్వాత రేపటి రోజు కేసీఆర్ ఒకవేళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కేటీఆర్కి ఇవ్వచ్చు కదా. అట్లేడట. నీ సొంతంగా నువ్వు గెలవాలి, నీ స్వతహాగా నువ్వు గెలవాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నిన్ను నువ్వు ఒక స్టేట్ లీడర్ లెక్క ఇంట్రడ్యూస్ చేసుకో. ఆల్రెడీ కేటీఆర్ స్టేట్ లీడర్, కానీ కేటీఆర్ హైదరాబాద్కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఓపెన్ ఫ్యాక్ట్. కేటీఆర్ హైదరాబాద్లో అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉన్న జిల్లాలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి గల్లీకి కేటీఆర్ తెలుసు. ఎందుకంటే ఐటీ మినిస్టర్ డెవలప్మెంట్ చేసిండు, ఐటీ శాఖలో కీలకమైనటువంటి పాత్ర పోషించిండు కాబట్టి కేటీఆర్ హైదరాబాద్ మొత్తం తెలుసు. కానీ నియోజకవర్గాలలో పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు చాలా మందికి కేటీఆర్ తెలియదు, కేసీఆర్ తెలుసు. కేసీఆర్ తెలుసు కానీ కేటీఆర్ తెలియదు. హరీష్ రావు కూడా చాలా మందికి తెలియదు పల్లెటూర్లలో ఉన్నటువంటి జనాలకు. సో నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అన్నాడట కేసీఆర్. నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి జనాలకి, నేను ముఖ్యమంత్రి స్థాయి అనేది ప్రూవ్ చేసుకో, నేను ముఖ్యమంత్రి కూర్చోవడానికి సీట్లో ఉండడానికి అర్హుణ్ణు అనేది ప్రూవ్ చేసుకో. ఇది కేసీఆర్ వర్షన్.